హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ వ్లాగ్స్. ఈరోజైతే నాకు ఇష్టమైన కూర చేస్తున్నానండి లంచ్లోకి. నాకు చిన్నప్పటి నుంచి ఈ కూర అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాను. చికెన్ మటన్ కూడా అంత ఇష్టంగా తినమేమో, ఈ కూర అయితే అంత ఇష్టంగా తింటాను నేను. ఏంటి అనుకుంటున్నారా? ఇదో చూడండి, పచ్చి అలసందలు గురుగాకు. గురుగాకు అంటే అందరికీ ఐడియానే ఉంటుంది, మనకు మార్కెట్లో దొరుకుతుంది గురుగాకు. ఇదో చూసారా, ఇదే అన్నమాట గురుగాకు. ఈ గురుగాకేసి పులిగూర చేస్తున్నాను. ఇంకా ఈ రెండిటితో పాటు పచ్చి శనగపప్పులు, పల్లీలు అంటారు కదా, వాటిని అనమాట, అవి వేస్తున్నాను. నాకు పచ్చివి దొరకలేదండి, అందుకే ఎండివే నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ అంతా నానిపోతాయి కదా, ఇంకా వేస్తున్నాను. ఈ మూడు వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి తినడానికి. రాగి సంగట్లేకైనా వేడి వేడి రైస్ లేకైనా చాలా బాగుంటుంది ఈ పులిహోర. ఇంక ఈ పులిహోర నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ అలసందలు గురుగాకు శనగింజలు వేసి నేను పులిహోర ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. పచ్చి అలసందలు, తర్వాత గురుగాకు చాలా బాగుంటుందండి. ఈ పచ్చి అలసందలో వేసుకొని చేసుకుంటే పప్పులకు కూడా వేసుకోవచ్చు, కందిపప్పులకు కూడా వేసుకొని చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇంకా ఈ పచ్చి అలసందలు గురుగాకు, తర్వాత పల్లీలు, ఇవి నా దగ్గర ఎండు ఉంటే నైట్ నానబెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ అంతా బాగా నానిపోతాయి కదా, ఇంక ఈ మూడు వేసి చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఇంక నేను ఎలా చేస్తాననేది చూసేయండి. అలసందలు గురుగాకు పల్లీలు వేసి పులిహోర చేయడానికి ముందుగా కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని అలసందలు వేసుకునేయాలి, బాగా వాష్ చేసి. అలసందలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటాలు 3 కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకునేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గురుగాకు అయితే వేసుకునేయాలండి. గురుగాకు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను, ఈ గురుగాకు కూడా వేసుకునేస్తున్నాను. గురుగాకు వేసుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలండి. మీరు ఈ చింతపండు ప్లేస్లో పచ్చింతకాయలు వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పల్లీలు వేసుకునేయాలండి. లాస్ట్లో పల్లీలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్గా వాటర్ వేసుకోవాలండి. ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి, ఒకేసారి వేసుకోవాలండి వాటరు. మళ్ళీ ఉడికిన తర్వాత చల్ల వాటర్ వేసుకోవద్దండి. ఇప్పుడు రాళ్ళుప్పు కొద్దిగా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకునేయాలి. ఒక 4 విజిల్స్ వస్తే చాలండి, మనం వేసుకున్నవన్నీ బాగా ఉడికిపోతాయి. స్టవ్ పైన అయితే పెట్టుకునేసానండి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయే వరకు అలాగే ఉంచేసానండి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలోని వాటర్ సపరేట్ చేసి పెట్టుకోవాలి. సపరేట్ చేసుకొని కొన్ని పల్లీలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. పప్పు రుద్దుకున్న తర్వాత ఆ పల్లీలు వేసుకోవాలి. మనకు రైస్ తినేటప్పుడు అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి తినడానికైతే. కొన్ని పల్లీలు తీసి పక్కన పెట్టుకునేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా కొన్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. కారం ఎక్కువైతే బాగుండదు కదా, కారం తక్కువ అయితే ఆ పచ్చిమిర్చి వేసి బాగా మ్యాష్ చేసుకునేయచ్చు. పప్పు గుత్తో బాగా మ్యాష్ చేసుకునేయాలండి. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ను కూడా వేసుకునేయాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి, నాకు కొద్దిగా తక్కువగా ఉంది, అందుకే రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. మీకు ఇంకా వాటర్ వేసుకోవాలి అనుకుంటే వేడి వాటర్ వేసుకోండి, చల్ల వాటర్ అస్సలు వేసుకోవద్దండి. తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. మనం ఆకుకూరలు చేసుకొని తినేటప్పుడు పసురాకు వాసన వస్తూ ఉంటే కొద్దిగా ఒక చిటికెడు ధనియాల పొడి వేసుకొని చేసుకోండి, ఆకుకూరలు అస్సలు స్మెల్ రాదు. ఇప్పుడు ఈ గురుగాకు పులిహోరకి పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్ది ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది గురుగాకు పులిహోర. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఇంగువ వేసుకొని
బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పోపుని మునగాకు పులిగూరలో వేసుకుండేయాలండి. ఈ పోపుని వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు అయితే వేడి చేసుకునేసినానండి గురగాకు పులిగూరని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. అంతేనండి, గురగాకు పులిగూర అయిపోయింది. పచ్చి అలసందలు, గురగాకు, పల్లీలు వేసి పులిగూర అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఈ గురగాకు పులిగూర. వేడివేడి రాగి సంగట్లకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మనకు గురగాకు మార్కెట్లో దొరుకుతుంది, అలాగే పల్లెటూరులో అయితే చేన్లల్లో ఎక్కువగా ఉంటుంది మనకి. ఇంకా ఈ గురగాకు పులిగూరలోకి నేను వేడివేడిగా రైస్ కూడా చేసేసాను. ఇది చూడండి, ఇంక సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదా, గురగాకు పులిగూర పచ్చి అలసందలు పల్లీలు వేసి చేశాను. చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టము ఈ పులిగూర అంటే. పచ్చి చింతకాయలు వేసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఈ గురగాకు పులిగూర. ఇంకా టేస్ట్ చేద్దాం. వేడి వేడిగా చాలా బాగుంటుంది తింటే. చాలా బాగుందండి. ఇలా రైస్ తినేటప్పుడు అక్కడక్కడ పల్లీలు తగిలితే చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకా పచ్చి చింతకాయలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు అందుబాటులో పచ్చి చింతకాయలు ఉంటే వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నియా మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.